మన ఇండియన్ స్టూడెంటు సాకేత్ శ్రీనివాసయ్య. అతను దురదృష్టవశాత్తు చనిపోవడం అనేది చాలా బాధాకరము. యాక్చువల్‌గా 22 ఇయర్స్ ఓల్డ్ స్టూడెంటు. ఒక 10 డేస్ అవుతున్నట్టుంది కనిపించట్లేదని జెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఆబ్వియస్లీ కేస్ ఫైల్ జేయటము, అతని కోసం సెర్చ్ అంతా జరిగింది. ఫైనల్‌గా పాస్‌పోర్టు తర్వాత అతని ఫోను ఉన్న బ్యాగ్ ఒకటి దొరికింది. తర్వాత అతని బాడీ దొరికిందనమాట. అంటే రీజన్ ఇప్పటి వరకైతే తెలియలేదు. కానీ చాలా బాధాకరమైన విషయం అండి ఇది. ఎందుకంటే ఒక 80 ఏళ్ళొచ్చినటువంటి తండ్రి చనిపోతేనే చాలా బాధపడతాం. ఎందుకు అంటే, ఆ మనిషి ఇక లేడు అని. అంటే అన్ని అవసరాలు తీరిపోయినా, లైఫ్ అంతా అనుభవించేసినా స్టిల్ ఒక మనిషి మనతో, మనలో ఉండే ఇది వేరు. ఆయన లేనప్పుడు వయసయిపోయింది, ఎళ్ళిపోయిందని కొంత స్లోగా అడ్జస్ట్ అయినా గానీ, బట్ ఆ బాధనేది ఉంటదనమాట. అలాంటిది 22 సంవత్సరాల కొడుకు చదువుకోవటానికని దేశం గాని దేశం వచ్చి, అనుకోని పరిస్థితుల్లో చనిపోతే, ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. నేను ఇతన్ని ఇది చూసిన తర్వాత కొంచెం సోషల్ మీడియాలో రీసెర్చ్ చేస్తే నాకర్థమైందేంటంటే, దాదాపు ఇలాగా చాలా మంది స్టూడెంట్స్ చనిపోయారు. రీజన్ ఏంటంటే అన్నోన్. ఏ కేస్‌లో గూడా పర్టిక్యులర్ రీజన్‌కి ఇతను చనిపోయాడు అని జెప్పి తెలియలేదు. ఇప్పుడు ఇతని ఫ్రెండ్ బనీత్ సింగ్ యాక్చువల్‌గా ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ రాశారనమాట. అంటే అతను స్టోరీ షేర్ చేసుకున్నాడు. ఆ షేర్ చేసుకున్నది న్యూస్‌లో రాశారు. దాని ప్రకారం ఏంటంటే, అతను కొంత లాస్ట్ 2 వీక్స్ నుంచి కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నాడు అనేసి చెప్పాడనమాట. అంతకుముందు బాగుండేవాడు గానీ ఓన్లీ చిప్స్ మీద డిపెండ్ అవ్వటము, ఫుడ్ సరిగ్గా తినకపోవటము, అసలు జస్ట్ డజంట్ కేర్ ఎనీథింగ్ అలాగా బిహేవ్ జేయటము. అంటే వియర్డ్ డ్రెస్‌లో కాలేజీకి రావడము, దాన్ని అతను అడిగితే ఎందుకిలా వచ్చావంటే, ఐ జస్ట్ డోంట్ కేర్ ఎనీథింగ్ నో వన్ కేర్స్ అబౌట్ మీ అని జెప్పి మాట్లాడడము. అంటే జనరల్‌గా ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం మనం వియర్డ్‌గా బిహేవ్ జేసినప్పుడు ఏదో జోక్ అనుకుని అవతల వాళ్ళు నవ్వుతారు గానీ, బట్ అతనిలో ప్రవర్తన ఒక 2 వారాలుగా చాలా డిఫరెంట్‌గా ఉంది అని జెప్పి ఇతను చెప్పాడనమాట. అట్ ద సేమ్ టైమ్ అతను అందరికి గూడా ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే, బనీత్ సింగ్ అని సాకేత్ ఫ్రెండు, మీకు స్టూడెంట్స్‌గా ఎవరెవరైనా మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్‌లో గాని డిప్రెస్డ్‌గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతోని మాట్లాడండి, తెలుసుకోండి అని. సో, ఇప్పుడు ఇతని సంగతి చూసుకుంటే ఏమైందో తెలీదు. ఎందుకు చనిపోయాడో తెలీదు. అసలది ఏ రకమైనటువంటి అంటే ఇన్వెస్టిగేషన్ జరిగి ఏమన్నా రిజల్ట్ బయటకొస్తే తప్ప. బట్ ఇలాగా ఒక 5, 6 స్టూడెంట్స్ కేసులు రీసెంట్‌గా జరిగినాయండి. దేంట్లో గూడా పలానా కంక్లూజన్ అనేది లేదు. అసలు మరి వీళ్ళందరూ ఎందుకు చనిపోతారు అనే దానికి మరి కరెక్ట్‌గా అంటే ఒక్కొక్కసారేంటంటే ఇంతకుముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేదంటే ఈ కొట్టి డబ్బులు తీసుకెళ్ళటాలు, లేపోతే గన్‌తో కాల్చి చంపటాలు ఇలా కొంతమంది చనిపోతూ ఉండేది. రీసెంట్ పరిస్థితులలో కొంత ప్రొటెక్షన్స్ అవి ఇవి పెరిగినా గానీ, ఇప్పుడు యూకేలో మొన్న ఒక స్టూడెంట్ చనిపోయాడు. జస్ట్ ఆల్‌మోస్ట్ లిటరల్లీ ఒక 10 డేస్ అవుతుందనుకుంటా. అతను గూడా లేక్‌లో దొరికింది బాడీ. అంటే అతను ముందు రోజేమో డ్రింక్ జేయడానికి క్లబ్‌కెళ్ళాడు అని జెప్పేసి అంటే సోషల్ మీడియాలో ఉన్న న్యూస్ ప్రకారం వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారం డ్రింక్ జేయటానికి క్లబ్‌కెళ్ళాడు. కానీ క్లబ్ నుంచి ఎర్లీగా ఎళ్ళిపోయాడు. అతని ఫోన్‌లోంచి ఎవరో క్యాబ్ బుక్ చేసుకున్నారు. తర్వాత ఆ ఫోను తన రూమ్‌మేట్‌కి ఎవరో నెక్స్ట్ డే ఇచ్చారు. ఇలా రకరకాల కథనాలున్నాయి. బట్ అతను ఏమయ్యాడనేది తెలియలేదు. తర్వాత చూస్తే అతని బాడీ దొరికింది అని జెప్పేసి. అలాగే ఈ రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా అండి. నేను గూడా షేర్ చేశా. ఒకతను గుంటూరుకు సంబంధించిన స్టూడెంట్ కనిపించట్లేదు అని జెప్పేసి పోస్ట్ పాపం చాలా మంది చాలా సార్లు పెడుతూనే ఉన్నారు. మరి అతని సంగతి ఏమైందో తెలీదు. ఇంకా అరౌండ్ ఒక 5-7 పీపుల్ నేను కొంచెం దీని మీద రిసర్చ్ చేస్తే స్టూడెంట్స్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సో, ఎందుకు చనిపోతున్నారు అనేది రీజన్ ఏదన్నా పర్టిక్యులర్‌గా తెలుస్తదా అంటే ఎక్కడ ఏ కేస్ గూడా కంక్లూడ్ అవ్వట్లేదు, తెలవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు ఏంటంటే పాపం మీ 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 చదువు కోసం, మీ బంగారు భవిష్యత్తు కోసం అంటే మీరు ఫారెన్ ఎళ్లి చదువుకొని మీరు ఒక రకంగా సెటిల్ అవుతే వాళ్ళ అప్పులు కట్టుకొనైనా సరే ఎట్లో గొట్ల బతుకుతా ఆనందపడతారు. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూ. 1,00,00,000 లోన్ తీసుకొనెళ్లి అక్కడ చదువుకున్నారు. రేపొద్దున నాన్న నేను కట్టలేను లోను. నువ్వు కట్టుకో అంటే హ్యాపీగా కట్టుకుంటారు పేరెంట్స్. ఎందుకో తెలుసా?
పిల్లోడు చదువుకుని బాగుపడ్డాడు. వాడికి జాబొచ్చింది. వాడు సెటిల్ అయిపోయాడు. ఇదే తల్లిదండ్రులకు కావాల్సింది. కానీ అలాంటి తల్లిదండ్రులకి ఇలాంటి న్యూస్ వినడం, అసలిప్పుడు వాళ్ళు అమెరికా రావడం కోసం వీసా ప్రయత్నాలు చేసుకోవడం, ఎ ఎంత బాధాకరం అండి. నాకర్థం కాదు. ఎంబసీల చుట్టూ తిరిగి పోనీ కొడుకు గ్రాడ్యుయేషన్ సెరమనీకెళ్ళే ఆనందం వేరే ఉంటది గానీ, కొడుకు శవం చూసుకోవటానికెళ్ళడం అంటే నిజంగా చాలా బాధాకరం. స్టూడెంట్స్ మీరంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి థింక్ చేయండి. డబ్బు, ఓకే. కంపారిజన్, రిచ్ లైఫ్ ఇవన్నీ పక్కన పెడితే, అన్నీ పక్కన పెడితే జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్ తల్లిదండ్రుల కోసం బతకాలి. ఎందుకంటే చేతికందొచ్చిన కొడుకు చనిపోతే ఉండే బాధ వేరే ఉంటది. ఓకే. మీ లోన్ బర్డెన్ వాళ్ళ మీద పడతది. మీరు లేరన్న బాధ వాళ్ళ మీద పడతది. ఒక్క సెకన్‌లో మీరు సింపుల్‌గా మీరు ఏదో చేసేసుకుంటారో అయిపోతది. కానీ లైఫ్ లాంగ్ వాళ్ళు ఏడుస్తా బతుకుతా ఉంటారనమాట. ఒక్క రోజుతో పోయే ఏడుపు కాదిది. వాళ్ళ బాధ వర్ణనాతీతం. సో, ఒకటి ఆలోచించండి. అమెరికా లైఫ్ కాదు గదా! ఇండియాలో గూడా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ గూడా చదువుకోవచ్చు. అట్‌లీస్ట్ మీ పేరెంట్స్, మీకు ఫ్రెండ్స్, మీకు తిరగడానికి వాళ్ళు వీళ్ళు అటు ఇటు ఉంటారు. దేశం గాని దేశం వెళ్తే ఏమవుతదంటే, రేపొద్దున జాబొస్తదో రాదో అని భయం. చాలా కేసులలో నేను కొంత సోషల్ మీడియాలో చేసినటువంటి స్టడీలో నాకర్థమైందేంటంటే, మెయిన్ థింగ్ డిప్రెషన్. చాలా మంది డిప్రెస్ అవుతున్నారు. ఎందుకవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, జాబొస్తదో రాదో అన్న భయం. ప్లస్ రీసెంట్‌గా చూసుకుంటే సెవీస్ టర్మినేషన్స్ అవుతున్నాయి. ఏ ఒక్క చిన్న తప్పు చేసినా సెవీస్ టర్మినేట్ అవుతుంది. వీసా పోతే ఇంటికెళ్ళి ఏమన్నా తలెత్తుకొని మాట్లాడాలంటే భయం. ఎందుకు అంటే, మనం ఏదో సాధిచ్చి ఇంటికెళ్తే ఉండే తృప్తి వేరు. ఏదైనా ఒక నెగెటివ్ వేలో ఇంటికెళ్తే ఉండే ఆ బ్యాడ్ రిజల్ట్ అనేది డిఫరెంట్‌గుంటది. ఎందుకంటే చుట్టుపక్కల తలెత్తుకోలేము, పేరెంట్స్‌కి చెప్పలేము. సెవీస్ టర్మినేషన్ చేసుకొని వెనక్కొస్తే అంటే ఇప్పుడు ఏ గొడవలోనో, ఏ స్కఫుల్‌లోనో ఇన్వాల్వ్ అయితే పోలీస్ కేసో ఈ సెవీస్ టర్మినేషన్ అయిందనుకోండి. ఎవడో ఎళ్ళమన్నాడురా నిన్ను గొడవకంటారు. ఓకే. లేదు. ఏ పబ్‌కో, క్లబ్‌కో ఎళ్లారు. అక్కడేదో జరిగింది. లేతే డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి స్టైల్‌గా నేను కారు తోలుతా అని తోలుకుంటూ ఎళ్లారు. అక్కడేదో జరిగింది. వీసా టర్మినేట్ అయింది. ఇండియా ఎళ్ళిపోతే మీకు మొత్తానికి లైఫే స్పాయిల్ అయిపోతది. అంటే ఆ లోను, ఆ ఖర్చు ఇది. ఇలాంటి స్ట్రెస్‌లు కొంతమందికుంటాయి. కొంతమందికి నేను చదివిన సోషల్ మీడియా పోస్ట్‌లలో నాకర్థమైందేంటంటే, ఈ డ్రగ్స్‌కి అలవాటు పడతా ఉంటారనమాట. స్మోకింగ్, డ్రగ్స్, డ్రింకింగు. తర్వాత రీసెంట్‌గా చూసారు గదా! మన ఈ పోలీసులేసినటువంటి వాళ్ళలో మన అండర్ ఏజ్ వాళ్ళు అదే అండర్ ఏజ్ అమ్మాయిలకి మెసేజ్‌లు పెడుతూ మన స్టూడెంట్స్ చాలా మంది అరెస్ట్ అయ్యారు. చాలా మంది. అంటే కొంత అలా బ్యాడ్ వేలో ఎళ్ళేటువంటి వాళ్ళు గూడా ఉంటారు. అంటే ఎళ్ళిన పనేంటి? చదువు. సో, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. నెక్స్ట్ జాబ్ రాదు అని తెలిసిందనుకోండి, ఇలాంటి ఒక్కొక్కసారి స్ట్రెస్ ఎలా ఉంటదంటే, మనం ఇంత ఖర్చు పెట్టాము, జాబ్ రాకపోతే ఇంట్లో ఏమనుకుంటారో అని. లేదు, ఆ పక్కోడు బాగా డబ్బులు సంపాదించి పంపిస్తున్నాడు. మనం గూడా సంపాదించి పంపిపోతే నాన్న, అమ్మ ఏమనుకుంటారో అని. బట్ ఒకటేంటంటే, మీరు ఓపెన్‌గా అన్నీ షేర్ చేసుకోండి. ఓకే. పరిస్థితులని మనం మార్చలేమండి. ఫ్రాంక్లీ చెప్తున్నా. దేనిని కూడా మార్చలేం. మార్చగలిగారా ఎవరైనా? యుక్రెయిన్ వార్ 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయో. ట్రంప్ పదవిలోకి రాంగానే అయిపోయింది ఖతం రేపు పొద్దున కల్లా ఆపేస్తా అన్నాడు. అసలు మొత్తం అదంతా ఒక రాజకీయ రంగు పూసుకొని తిరుగుతుంది తప్ప ఇప్పటివరకు ఆగిందా? ఎన్ని వేల మంది చనిపోయారు? ఎన్ని వేల మంది ఆర్మీ వాళ్ళు చనిపోయారు? ఎంత డబ్బు ఖర్చయింది? ఆ ప్రెసిడెంట్ ఊరు తిరుగుతూ ఉన్నాడు. ఆయన బానే ఉన్నాడు. జనాలు మధ్యలో ఎంతమంది చనిపోతున్నారు? అమాయకమైన ప్రజలు ఎంతమంది చనిపోతున్నారు? సో, మనం దేన్ని మార్చగలం? అంత ఈజీగా ఏది మారదు. ఓకే. ఇది జరగాలి అనుంటే జరుగుతది. ఇప్పుడు ఎంతోమంది హెచ్-1బీ వీసా మీదుండి జాబులు పోగొట్టుకొని లోన్‌లు కట్టలేక బాధపడే వాళ్ళు చాలా మందున్నారు. ఇండియాకెళ్ళిపోయి వీసా స్టాంపింగ్ కోసం స్టక్ అయిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళ వైఫ్ అండ్ పిల్లలేమో ఇక్కడున్నారు. వీళ్ళకి పాపం డ్రైవింగ్ రాదు. బయటికెళ్ళటానికి లేదు. హస్బెండ్ ఎళ్లి స్టాంపింగ్‌కెళ్ళి అక్కడ ఇరుక్కుపోయాడు. ఇలాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. మనం దేన్ని మార్చగలుగుతాం చెప్పండి? 2027 నవంబర్ దాకా స్లాట్స్ లేవట. మనం మార్చగలుగుతామా? మన చేతిలో ఏది ఉన్నదండి. ఏది. రేపొద్దున ఉద్యోగం ఉంటదా? పోతదా? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక 2 రోజుల నుంచి విపరీతమైన న్యూస్‌లొస్తున్నాయి.
సో, మనం దేన్ని మార్చలేం. కేవలం మనం చేయగలిగేది ఏందంటే, మానవ ప్రయత్నం మాత్రమే. ఆ మానవ ప్రయత్నానికి దైవబలం, అదృష్టం తోడవుతే మనం సక్సెస్ అవుతాం. లేదు అంటే ప్రయత్నంతోనే నడుస్తూ ఉంటుంది. ఒకవేళ గనక జాబ్ రాలేదు. సో వాట్? ఎళ్ళండి. ఇండియాలో జాబ్ ఎతుక్కోండి. ఏదో రకంగా తీర్చుకోండి. లేదు మీరు ఈ స్ట్రెస్‌కి మీరు మెంటల్‌గా సిక్ అయిపోతున్నటువంటి మీ మెంటాలిటీ అనేది చిన్నప్పటి నుంచే జనరల్‌గా మనకి తెలిసిపోతా ఉంటది. అంటే మనం పెరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు గూడా గమనించండి పిల్లల్ని. వాళ్ళు ఒక రకమైన అంటే ఇప్పుడు నాకు కావాల్సింది నాకు దక్కకపోతే అనేటువంటి పిల్లలుంటారు కొంతమంది. వాళ్ళేంటంటే ఈజీగా ఇదైపోతూ ఉంటారు. ఏదన్నా అనుకున్నది జరగకపోతే చాలా డిప్రెస్ అయిపోతుంటారు. అలాంటి పిల్లల్ని పంపించకండి. ఫారెన్ పంపించకండి. మీ దగ్గరే ఉంచుకోండి. ఎందుకంటే ఫారెన్‌లో ఇదివరకులాగా సిట్యుయేషన్స్ లేవండి. యూకే తీసుకోండి, యూఎస్ తీసుకోండి, ఎక్కడైనా సరే యూకేలో గూడా చాలామంది స్టూడెంట్స్ అట్లా జస్ట్ డిసపియర్ అయిపోయారు. తర్వాత ఏ నదిలోనో నేను చూసినటువంటి 4, 5 కేసులు గనక చూసుకుంటే దాదాపు అందరూ గూడా ఆ లేక్‌లో, ఈ లేక్‌లో అక్కడిక్కడ దొరికిన బాడీలే. మరి ఎందుకు లేక్‌లో దొరుకుతున్నారు? అది మరి ఏ రీజన్ కింద మరి వీళ్ళేమన్నా ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? లేకపోతే ఇంకేమన్నా జరుగుతుందా? ఏంటనేది మాత్రం ఎక్కడ కంక్లూజన్ లేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మీరు ఏదైనా సరే స్టూడెంట్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఎవడో ఒకడు ఏదో ఒక సలహా ఇస్తాడబ్బా! అది ఉచిత సలహానో, బోడి సలహానో, పనికొస్తదో, పనికిరాదో బట్ సమ్‌వన్ విల్ డెఫినైట్‌లీ నో యువర్ ఇన్నర్ ఫీలింగ్స్. రేపు పొద్దున నీకు అవసరమైనప్పుడు వాడేదన్నా ఇచ్చేటువంటి సలహా ఉపయోగపడొచ్చు. లేకపోతే ధైర్యం రావచ్చు. ఒక్కొక్కసారి నీకు ఉపయోగపడదు. ఆ సలహా ఉపయోగపడదు. కానీ ధైర్యం ఇస్తది. మీకు చిన్న ఎగ్జాంపుల్ నా లైఫ్‌లో జరిగింది చెప్తా సింపుల్‌గా. ఒకప్పుడు నాకు పర్ఫెక్ట్ జాబ్ ఉన్నప్పుడు, వీసా ఉన్నప్పుడు వేరేవాడు ఒక దోస్తు జాబ్ బోయింది. వీసా ఎక్స్‌టెన్షన్ రాలేదు. బాధలో ఉన్న టైంలో నేను ఎంకరేజ్ చేయడం కోసం చెప్పాననమాట. ఏం గాదులే ఇది పోతే ఇంకోటుంటది. ప్రాబ్లమ్ లేదు. ఏదో ఒకటొస్తది అని. నీకేంది ఒడ్డున కూర్చొని నువ్వు అట్లనే మాట్లాడతావు అన్నాడు. కట్ చేస్తే ఇవాళ రోజున నాకన్నా గొప్పగా అమెరికాలో సెటిల్ అయ్యాడతను. ఏంటంటే, ఆ రోజున ఆ మాట పడింది నేను గాబట్టి నాకు బాధ మిగిలిపోయింది. అతను సింపుల్‌గా అనేసి ఎళ్ళిపోయాడు. అది అతనికి గుర్తుందో లేదో గూడా నాకు తెలీదు. కానీ నేనిచ్చినటువంటి మనోధైర్యము ఆ పర్టిక్యులర్ టైంలో అతనికి ఉపయోగపడ్డదా? పడలేదా? అని పక్కన పెడితే అట్‌లీస్ట్ ఆ ధైర్యం అనేది ఎవరో ఒకళ్ళు ఇస్తారు. మన పక్కన వాళ్ళు ఇస్తారు. ఓకే. మనకన్నా గొప్పగా సెటిల్ అయ్యాడు. హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన దోస్తు చాలా గొప్పగా ఉన్నాడని మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఓకే. సో, మీరు డెఫినిట్‌గా మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నా, స్ట్రెస్ లెవెల్స్ ఏమన్నా ఉన్నా, ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, జాబ్ రాకపోయినా ఫోను జేసి చెప్పండి. నాన్న నాకు జాబ్ రాట్లేదు. నేను ఇండియా వచ్చేస్తాను. లేకపోతే నాన్న ఇంకో ఇది పరిస్థితి. నేను ఇండియా వచ్చేస్తాను. అది అందరికీ అన్నీ అరిటాకు ఒలిచిపెట్టి భోజనాలు పెట్టినట్టు రావండి సిట్యుయేషన్స్. కష్టాలని వస్తాయి, 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 వస్తాయి. ఓర్చుకోవాలి, బతకాలి, నెక్స్ట్ ఏంటనేది తెలుసుకోవాలి. ఎప్పుడు స్ట్రెస్ తీసుకోకూడదు. ఓకే. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మీరు మీ ఫెలో ఎవరెవరైతే ఉంటారో మీ స్టూడెంట్స్ వాళ్ళతోను గూడా రెగ్యులర్‌గా మాట్లాడుతూ ఉండండి. టచ్‌లో ఉండండి. ఎవరన్నా సింగిల్‌గా, ఒంటరిగా బిహేవ్ చేస్తున్నాడనుకోండి, వాళ్ళతోని ఇంటరాక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు మీరు అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న మీరు వేరే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి. ఇలాంటివి ఇన్సిడెంట్స్ చాలా అంటే చాలా అంటే చాలా జరుగుతున్నాయి రీసెంట్‌గా. సో, అట్‌లీస్ట్ మీ బాధ ఒక నలుగురికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు మీరు గూడా రెగ్యులర్‌గా మీ పిల్లలతో టచ్‌లో ఉండండి. ఒకవేళ ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. దయచేసి ఈ వీడియో వీలైతే ఒక నలుగురికైతే షేర్ చేయండి. ఎందుకంటే కొంత మోటివేషన్ కోసం నేను చెప్పాలనుకుంది చెప్పాను. సో, బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.